నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్లోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు సభలో అడుగుపెట్టగా ఆ సమయంలో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా తొలి రోజు శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మంత్రుల ప్రమాణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తన ఛాంబర్ కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తాను ప్రమాణం స్వీకారం చేసే సమయానికి సభలోకి వచ్చారు. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ఛాంబర్ కి తిరిగి వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా జనాబ్ సన్యం మహమ్మద్ ఫరూక్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయం 3వ బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ రూమ్ నంబర్ 212లో మధ్యాహ్నం 2 గంటలకు సర్వమత ప్రార్థనలు, ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఫైళ్లను పరిశీలించి తొలిసారిగా సంతకం చేయడం జరిగింది. ప్రధానమంత్రి జన్ వికాస్ కేంద్రం వంటి కేంద్ర పథకాల ద్వారా
మైనార్టీల కోసం నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. విదేశీ విద్యకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవ చేసిన ఆయన పేరును ఈ పథకానికి పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే సంబంధిత ఫైల్ను ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపిస్తామని తెలియజేశారు. గతంలో విదేశీ విద్యకు ఎన్టీఆర్, అంబేద్కర్ వంటి వారి పేర్లు ఉండేవని, గత ప్రభుత్వం ఆయా పేర్లను తొలగించే విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు. మైనార్టీల సంక్షేమం, నాణ్యమైన విద్య అమలు కోసం వందలాది కోట్లు ఖర్చు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షవర్ధన్, న్యాయశాఖ కార్యదర్శి ప్రభాకర్ రావు, వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ, ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హుస్సేన్ అహ్మద్, న్యాయ మైనార్టీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ఫ్ బోర్డు సంబంధించిన ఫైళ్లను సంతకం పెట్టడం జరిగింది. నేను దాదాపుగా 85 నుంచి కూడాను 84-85 నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ఫ్ బోర్డు ఫైళ్ళ మీదనే మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి. అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి, హెల్త్ మినిస్టర్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి ధన్యవాదాలు. వారికి రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు. మళ్ళీ డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు. బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు. నాకు అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి. అది నా బ్రెయిన్ చైల్డ్ వక్ఫ్ బోర్డు. నాకు దాని గురించి మైనార్టీ సంస్థ, దీని గురించి మైనార్టీ దీన్ని నామకరణం చేసింది మేము. ఇవన్నీ వేరే ఉన్నాయి. ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు. ఇది వక్ఫ్ బోర్డు ఆ రెవెన్యూలో ఉన్నది. ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నది. దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షతలో మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో, అదేవిధంగా మైనార్టీలు క్రిస్టియన్స్ ఉన్నారో, మైనార్టీలు ఏ భాగాలు వస్తాయో వారందరి కోసం అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి, పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడం, మరి దాన్ని 3 పూలుగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఆ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అయిపోతుందని గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. వీకేఆర్, విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మత్తు పదార్థాల వాడకం వలన జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడారు. మత్తు పదార్థాలు సేవించినా, అమ్మినా 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తూ ఉండగా విద్యార్థులు వారి ఆశయాలను నిలబెట్టాలి. చెడు వ్యసనాలకు లోను కాకుండా జీవితాలను సక్రమ మార్గంలో ఉంచుకోవాలని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గుడివాడ 1 టౌన్ 2 టౌన్ తాలూకా సిఐలు పాల్గొన్నారు. ఒక ఇంట్లో తాగుబోతు పిల్లవాడున్నా, తాగుబోతు పిల్లలున్నా కూడా సొసైటీలో ఆ యొక్క కుటుంబం పరువు పోతుంది. ఆ కుటుంబం మీద చీప్ ఒపీనియన్, ఎస్ సొసైటీ సోషియో బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఇక నెక్స్ట్ సరే నేను చెప్తాను. ఒక కుటుంబంలో ఒక సంపాదించే వ్యక్తి గంజాయికి బానిస అయితే మెయిన్గా ఆ కుటుంబం మొత్తం నష్టపోతుంది. ఎలా? తండ్రి అనేవాడు కానీ, అన్న అనేవాడు కానీ, భర్త అనేవాడు కానీ గంజాయి సేవించడం వలన, కొత్త పదార్థం తాగడం వలన డబ్బులు నష్టపోతాడు, ఆర్థికంగా నష్టపోతాడు. అవునా లేదా? డబ్బులు పెట్టి కొనాలి. సరే, డబ్బులు పెట్టుకున్న తర్వాత అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చి పని చేయలేడు. పని చేయలేకపోతే ఏదైతే జస్ట్ డబ్బు కావాలా? ఎలా? పని చేయలేడు, డబ్బు కావాలి. ఎలా?
దొంగతనం చేయాలి అంటే క్రైమ్ పెరుగుతుంది. అవునా కదా? సరే, క్రైమ్ పెరిగింది. అతను ఏం చేస్తాడు? ఒక చిన్న దొంగతనం కాకుండా రౌడీజం చేస్తాడు, వేరే వాళ్ళు కొడతాడు, వేరే అసహ్య పనులు, అమ్మాయిల పట్ల అసభ్యత పడుతాడు. ఇవన్నీ సోషల్ గా ఇంబ్యాలెన్స్ చేస్తాడు. ఒక వ్యక్తి తాగడం వలన ఆ కుటుంబం నష్టపోతుంది, ఆ వ్యక్తి నష్టపోతాడు, ఆర్థికంగా నష్టపోతాడు, క్రైమ్ ఇన్వాల్వ్ అవుతాడు, సొసైటీకి ప్రాబ్లం అవుతుంది. తులసివనంలో ఒక గంజాయి ఉంటే ఆ తులసివనం మొత్తం చెడిపోతుంది. అలాగే ఒక వ్యక్తి తాగడానికి అలవాటు పడి ఎక్కువ వచ్చాడనుకోండి, కలుపు మొక్క, ఆ కలుపు మొక్క మన క్యాంపస్ లో చేరి ఫస్ట్ ఫ్రెండ్స్ కి ఫ్రీగా తాగడం బాగుంటుంది. మన వాళ్ళు ఏదో ఎంజాయ్మెంట్ ఏంటి అని చెప్పేసి అలవాటు పడతాడు. తర్వాత అతను బానిస అయిపోతాడు. దాని వలన అతనికి నెక్స్ట్ అలవాటు అయిపోతుంది. డబ్బు కావాలా, అమ్మ నాయన అడుగుతాడు, అమ్మ నాయన ఇవ్వలేరు, అమ్మ నాయన ఏమైపోతే ఇంటినే క్రైమ్ చేస్తాడు, పక్క రూమ్ లో డబ్బులు ఇస్తాడు, పక్క క్లాస్ రూమ్ పై వస్తువులు డబ్బులు ఇస్తాడు. తర్వాత రోడ్లోకి వెళ్తాడు, రోడ్లో గొడవలు చేస్తాడు, తర్వాత చీరాడు పనులను చేస్తాడు, తర్వాత జైలు పాలవుతాడు. అవగాహన ఎందుకంటే మీరంతా కూడా పల్లెశాడు బిడ్డలు, మీరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నారు. ఏదైతే అవగాహన కావాల్సింది చాలా అవసరం. మీరు రోడ్డు మీద వచ్చినప్పుడు కానీ, రోడ్డు క్రాస్ చేసినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉంటే మీరు మీ ప్రాణాన్ని సేఫ్ ఉంచగలుగుతారు, ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని కూడా సేఫ్ ఉంచగలుగుతారు. అలాగే బాయ్స్, ఇక్కడ చెప్పాను కదా, మిక్సింగ్ పీపుల్ ఉంటారని చెప్పేసి రకరకాల మనుషులు మీరు ఫేస్ చేసి వస్తుంది. మిమ్మల్ని మీరు జరుపుకోండి, వాస్తవాన్ని గ్రహించండి. ఏదైతే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల సాధనాలు ఉన్నాయి, ఆ సాధనాలు డైరెక్ట్ గా ఈ మత్తు పదార్థాలు ఏదైతే ఉన్నాయో, డ్రగ్స్ కానీ ఏమైనా కానీ మీరు డైరెక్ట్ ఏది కూడా మీకు ఇచ్చేది. మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏదో ఒక రూపంలో మీరు దగ్గరికి తీసుకొస్తారు. తర్వాత దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీరు దాన్ని ఎడిక్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత బాన్స్ అవుతారు. మా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన విషయాలు ఏంటంటే, ఈ మత్తు పదార్థాలకు ఎస్పెషల్లీ గంజాయి అలవాటు పడ్డ వ్యక్తులు కృష్ణా జిల్లా గుడివాడ ప్రజలకి మునుపెన్నడూ లేని యూరాలజీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ పవన్ గణేష్ యలవర్తి నూతనంగా నిర్మించిన గణేష్ హాస్పిటల్ ను పూజా కార్యక్రమాలు నిర్వహించి హాస్పిటల్ ప్రారంభించిన పద్మశ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే విదేశాల్లో అవకాశాలు వచ్చిన పుట్టిన గడ్డపై మమకారంతో గుడివాడలో వైద్య సేవలు ప్రారంభించడం సంతోషమని డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. ఈ సందర్భంగా గోఖలే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు పవన్ గణేష్ లాంటి యువ వైద్యుడు ముందుకు రావడం శుభ పరిణామమని తెలిపారు. పవన్ గణేష్ విదేశాల్లో ప్రాక్టీస్ చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ పుట్టిన గడ్డపై వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, పలువురు ప్రజా ప్రతినిధులు, గుడివాడ పట్టణ ప్రముఖులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. వాళ్ళు ముందు ఇద్దరు కలగలు చక్కగా కొడుతున్నారు. ఒకే గల్పు దాని హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఇక్కడ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఈ ఏరియాకి చెందినవాడిని. మామూలుగా ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు తిన్న తర్వాత పెద్ద సిటీల్లో ఉందని చాలా మంది ప్రయత్నం చేస్తారు. సిటీల్లో కాంపిటీషన్ ఎక్కువైంది, అయితే పెరిఫెరీలో కేర్ తక్కువగా ఉంది. మనకి ఇంకా కూడా పెరిఫెరీలో స్పెషలిస్ట్ ఇంకా రాలేదు. కానీ గుడివాడలో ఈ రకంగా వీడు మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్,
మరి నేను యాక్చువల్ గా మోట్లో ఇంకేదైనా వేరే దేశాలకు వెళ్తాడో లేకపోతే ఎక్కడికి వెళ్తాడేమో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ మధ్య జబ్బులు అనేది అందరికీ ఎక్కువైపోయినాయి, మనకందరికీ తెలుసు. సరైన కేర్ అందట్లేదు. మరి మంచి బాగా చదువుకుని మంచి చోట్ల ట్రైన్ అయ్యి తను ఇప్పుడు చెన్నైలో ట్రైన్ అవడం జరిగింది ఈ స్పెషాలిటీలో. ఇలా మళ్ళీ వెనక్కి వచ్చి మన ఊళ్ళో చేయాలని వచ్చే యంగ్స్టర్స్ చాలా తక్కువ మంది, సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఎస్పెషల్లీ. ఆ రకంగా పవన్ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మరి ఇక్కడున్న ప్రజలు కూడా ఏంటంటే ప్రతి దానికి విజయవాడ హైదరాబాద్ ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా యూరాలజీ ప్రాబ్లమ్స్ చాలా కష్టం, మనకందరూ తెలుసు. అర్జెంట్ గా మనం మోషన్కి వెళ్ళాలన్నా యూరిన్కి వెళ్ళాలన్నా కానీ టాయిలెట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతా ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళందరూ కూడా ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అని, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, క్యాన్సర్స్ అని ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. లైఫ్ టైం పెరిగింది కదా, మనందరం కూడా ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు 65 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత యూరాలజీ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 100% పేషెంట్స్ లో వచ్చే స్టేజ్ లో ఉందన్నమాట. మరి అందరూ కూడా మన పవన్ సర్వీస్ యూజ్ చేసు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పవన్ గణేష్. నేను ఎంఎస్ జనరల్ సర్జరీ శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ చెన్నైలో ఫినిష్ చేశాను. ఎంసీహెచ్ యూరాలజీ ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ బెంగళూరులో ఫినిష్ చేశాను. ఐ వాజ్ వెల్ ట్రైన్డ్ ఇన్ ఎండోయూరాలజీ, లేజర్ సర్జరీస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ యూరాలజీ, మైక్రోస్కోపిక్ ఆండ్రాలజీ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. సో నేను నా స్కూలింగ్, నా చైల్డ్హుడ్ అంతా కూడా గుడివాడలోనే జరిగింది. తర్వాత హైయర్ స్టడీస్ కి ఫర్దర్ గా చెన్నై అండ్ బెంగళూరు వెళ్ళడం జరిగింది. సో ఎప్పటికి కూడా నేను రిటర్న్ మళ్ళీ గుడివాడే వచ్చి నా సర్వీస్ ఇవ్వాలనుకున్నాను. అట్లానే ఐ స్టిక్ టు దట్ అండ్ ఐ కమ్ బ్యాక్. అండ్ సో ఇప్పుడు యూరాలజిస్ట్ గా ఈ గణేష్ హాస్పిటల్స్ ద్వారా అందరికీ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అట్లానే ఫ్రమ్ టుడే 24/7 గణేష్ హాస్పిటల్స్ ద్వారా నేను అవైలబుల్ ఉంటానని అందరికి తెలియజేస్తూ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు, గుడివాడ ప్రముఖులు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మేము వద్దనుకుంది హాస్పిటల్స్, ఎందుకంటే మాకి నిత్యవనంగా మేము 65-70 ఇయర్స్ అయినా కూడా మేము యాక్టివ్గా ఉండాలని మేము అనుకుంటాము. మేము హాస్పిటల్స్ అవాయిడ్ చేయాలని మేము కోరుకుంటాం. కాబట్టి మాకి వాళ్ళకి కాంట్రాస్ట్. కానీ ఎనీహో ఈ గుడివాడ పట్టణంలో మన పవన్ గారు యూరాలజిస్ట్ గా స్పెషలిస్ట్ గా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫాదరు యొక్క ఆశీస్సులతో ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచిది. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు, యోగా డే. మీ అందరికీ తెలుసు, అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ మంచి రోజున మన అందరికీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఇవ్వాలనేసి మన యోగా ఎలా చేస్తున్నామో అలాగే ఈ గుడివాడ పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇవ్వాల్సిందిగా ఈ పవన్ గారిని హాస్పిటల్స్ మెయిన్ ఎండి గారిని కూడా నేను కోరుతున్నాను. వీరు చిన్న వయసులోనే ఇక్కడికి వచ్చారు. ఇలా పెద్ద వయసు వచ్చే వరకు 70-80 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు చేయొచ్చు. కాబట్టి వాళ్ళు దినదిన ప్రవర్తనంగా మంచి గుడివాడలో ఒక మంచి యూరాలజిస్ట్ ఉన్నాడు అని చుట్టుపక్కల టౌన్ లో విజయవాడ నుంచి మచిలీపట్నం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొల్లు రవీంద్ర శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కొల్లు రవీంద్ర అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కొల్లు రవీంద్ర అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి సంధ్యారాణి గుమ్మిడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.